సంఘం భూలోకంలో ఉండకూడదా? ఉంటే ఏంటంట? ఉండి చక్కగా ఇక్కడ భార్యాభర్తలు హ్యాపీగా బ్రతకొచ్చు కదా, దేవుడు చక్కగా మనల్ని దీవించవచ్చు కదా. ఎందుకు తీసుకెళ్తాడు అంటే 5 ముఖ్యమైన కారణాలను మనం గుర్తించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో యేసుక్రీస్తు మేఘారూఢుడై ఎందుకు వస్తున్నాడు, వస్తానని చెప్పి సీరియస్ గా ఎందుకు చెప్పాడు, ఎందుకు సంఘాన్ని తీసుకెళ్తున్నాడు అనేది మనకు కూడా అర్థమైంది. అప్పుడు మనకు కూడా బుర్ర పనిచేసి మనం కూడా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అర్థం చేసుకోండి. సింపుల్ గా వీటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎక్కువ లోపలికి నేను వెళ్ళట్లేదు. అవుట్ లైన్ లో చెప్తూ ఈ 5 కారణాలు మీ ముందుకు తీసుకొస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి కారణం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి, అందరూ గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళుటకు మొదటి కారణం ఏంటంటే, ప్రియులారా వింటున్నారా, ఏమిటంటే ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహమునకు లైఫ్ టైం అయిపోయింది. నెంబర్ 1, ఫస్ట్ రీజన్. చాలా జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మీకు ఈ అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు వారు సంఘాన్ని భూమి మీదే ఉంచొచ్చు. ఎందుకు తీసుకెళ్తానంటున్నాడు అంటే పని పాట లేక కాదు, కారణాలు లేక కాదు. మొదటి కారణం ఏంటంటే ఈ భూగ్రహమునకు, ఈ భూమి మీద మానవ జాతి నివసించుటకు లైఫ్ టైం అయిపోవస్తుంది. అందరికి అర్థమవుతుందా? దేవుడు సృష్టించినటువంటి ఈ భూగ్రహమునకు ప్లస్ ఈ భూగ్రహం మీద మానవ జాతి నివసించుటకు లైఫ్ టైం అయిపోవస్తుంది. అందువల్ల యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి మరొక గ్రహాన్ని సిద్ధం చేసి, లేక మరొక స్థలాన్ని సిద్ధం చేసి అక్కడికి మనందరినీ చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడికి మనందరినీ షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రభు. ఎందుకు అంటే దీనికి లైఫ్ టైం అయిపోయింది కనుక. దీన్ని కొద్దిసేపు వివరిస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్తా. ఒక ఇంజనీర్ గారు ఉన్నారు సార్, ఉదాహరణ అర్థం చేసుకోండి. ఒక ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన ఒక బ్రిడ్జి కట్టారు, చాలా చక్కగా కట్టారు. అప్పుడు ఆ బ్రిడ్జికి ఒక 50 సంవత్సరాల లైఫ్ టైం ఇచ్చాడు అనుకోండి. ఈ 50 సంవత్సరాలు ఈ బ్రిడ్జి మీరు ఎంత ఉపయోగించుకోవచ్చు, ఎంతమంది నడవచ్చు, ఎంత బరువైన మోస్తుంది, అయినా దీనికి 50 సంవత్సరాలు టైం ఇస్తున్నాము, ఆ తర్వాత ఇది పడిపోయింది, తర్వాత మీరు క్రొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక ఇంజనీర్ గారు చెప్తారు. అవునా? సో ఆ బ్రిడ్జి కడతం అయిపోయింది, దానికి ఒక గ్యారంటీ లైఫ్ టైం ఇస్తారు. సో ఇప్పుడు ఏం జరిగింది, 45 సంవత్సరాల వరకు ఆ బ్రిడ్జిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఉపయోగపడింది. ఇప్పుడు ఏం ఆలోచిస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ప్రజలు ఏం ఆలోచిస్తారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచిస్తాం? ఇంజనీర్ గారు కరెక్ట్ గా చెప్పాడు, 50 సంవత్సరాలు దీనికి ఏమి ఇచ్చాడు, లైఫ్ టైం ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అయింది? 45 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. ఈ లోపు ఈ బ్రిడ్జి మరి ఉంటుందో పడిపోతుందో, పడిపోతే మరి ప్రమాదం కదా, అనేక మంది చనిపోతారు కదా, అయినా లైఫ్ టైం అయిపోతుంది కాబట్టి త్వరలో మనం మరొక కొత్త బ్రిడ్జి కట్టుకుంటే మంచిది కదా అనేటువంటి ఆలోచనకి అందరూ వస్తారు. ఆలోచించండి. అంటే ఈ లోపే బ్రిడ్జి పడిపోవచ్చు. ఒకవేళ పడకుండా ఉన్నప్పటికీ మనం మరొక కొత్త బ్రిడ్జి కట్టుకోవటం మంచిది కదా, దీనికి లైఫ్ టైం అని చెప్పి మనం ఎందుకంత గర్వంగా ఉండాలి, మనం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉండాలి అని మరొక బ్రిడ్జి కోసం ఏర్పాట్లు చేస్తారు. కరెక్టేనంటారా? చెప్పరేమండి, కరెక్టేనా? గవర్నమెంట్ అలాగే ఆలోచించింది, ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తారు. సో ఎందుకంటే 50 సంవత్సరాలు దానికి లైఫ్ టైం ఇచ్చినప్పుడు, లైఫ్ టైం అయిపోయినాక ప్రమాదం జరగక ముందు ఏర్పాట్లు జరుగుతాయి కదా. సో ఇప్పుడు అదే పాయింట్ ఆలోచించాలి. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, ఈ సృష్టిని చేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ నేపథ్యంలో దేవుడు ఈ భూగ్రహాన్ని సృష్టించినప్పుడు, తర్వాత ఆదాము హవ్వలను చేసి వారిని ఏదేని తోటలో పెట్టినప్పుడు, ఆదాము హవ్వల ద్వారా జాతి ఉత్పత్తి మొదలైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూగ్రహానికి ప్లస్ ఈ భూమి మీద మానవ జాతి నివసించడానికి కొంత లైఫ్ టైం పెట్టాడు. ఇంతకాలం ఈ గ్రహం ఉండవలెనో, తర్వాత ఈ గ్రహాన్ని తీసేయాలి, ఇంతకాలం ఇందులో మానవ జాతి నివసించవలెనో, తర్వాత ఇక్కడ మానవ జాతి అంతరించిపోవాలి, ఇక మానవ జాతిని ఎక్కడ ఉత్పత్తి చేయకూడదు, తర్వాత నేను మరొక సృష్టిని చేసుకోవాలి అని దేవుడు ఆ సృష్టిని చేసినప్పుడే, ఆ భూగ్రహాన్ని చేసినప్పుడే
ఆ గ్రహం మీద మానవ జాతిని పెట్టినప్పుడే దేవుడు దానికి లైఫ్ టైం కూడా పెట్టుకున్నాడు. దేవుడు దానికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు, ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. అయితే లైఫ్ టైం అనేది దేవుడికే తెలుసు, కానీ మనకు మాత్రం తెలియదు. ఆయన దేవుడు సృష్టికర్త కనుక ఆయన ఒక ఇంజనీర్ కాబట్టి లైఫ్ టైం ఆయనకి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ లైఫ్ టైం అయిపోయిందంటే భూగోళం మొత్తం బూడిదైపోయింది. ఎక్కడున్న మానవ జాతి మొత్తం నశించిపోతారు, అంతరించిపోతారు. ఇక్కడ ఒక మనిషి కూడా ఉండడం, అంతరించిపోతారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భూమితో పాటు మానవ జాతి మొత్తం సజీవ దహనం ఎక్కడే బూడిదైపోతారు. ఇది వాస్తవం, అందులో డౌటే లేదు. దీనికి సైంటిస్టులు ఒప్పుకోకపోయినా, నాస్తికులు హేతువాదులు ఒప్పుకోకపోయినా, మేధావులు ఒప్పుకోకపోయినా అది జరిగి తీరుతుంది. అది బైబిల్ చెప్పే సత్యం. పేతురు రాసిన 2వ పత్రిక 3:10 దాని వ్యవహారం ఉంది. ఇంకంత లోతుకి వెళ్ళిపోతే టైం చాలదు, ఎందుకంటే టైం చాలా అయింది. సో పేతురు రాసిన 2వ పత్రిక 3:10 లైఫ్ టైం యొక్క ముగింపును గురించి అక్కడ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఒక ఇంజనీర్, దేవుడు ఒక సృష్టికర్త. కాబట్టి ఆయన ఈ భూగ్రహాన్ని చేసినప్పుడే, భూగ్రహం మీద మానవ జాతిని పెట్టినప్పుడే ఆ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంతకాలం మాత్రమే ఈ భూమిని ఉంచాలి, తర్వాత భూమిని తీసేయాలి. రైట్, ఇంతకాలం ఈ భూమి మీద మానవ జాతిని ఉంచాలి, ఇంకా తర్వాత తీసేద్దాం అంతే. సో మనుషులు రకరకాల అభిప్రాయాలు చెప్పొచ్చు. సరే, ఎవరి అభిప్రాయాలు చెప్తారు అనుకోండి. మనుషుల అభిప్రాయాలను మనం వ్యతిరేకించడం, ఏకీభవించడం మనకు అనవసరం. ఏకీభవించడం కాదు, వ్యతిరేకించడం కాదు, సపోర్ట్ చేయటం కాదు. బైబుల్ సత్యాన్ని తీసుకోవటం ఇక్కడ ముఖ్యం. కాబట్టి దీనికి లైఫ్ టైం అనేది సెట్ చేయబడింది అప్పట్లోనే. అందుకని ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే అర్థం చేసుకోండి. యోహాను సువార్త యేసుక్రీస్తు ఏమంటారంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 14:2-3 నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పి ఉందును, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అన్నాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు స్థలం సిద్ధం చేస్తున్నాను, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉంటారు అని ఈ మాటలన్నీ పని పాటలేక చెప్పలా. ఈ మాటలన్నీ పిచ్చిబట్టి చెప్పలా, కారణం లేకుండా చెప్పలా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు సంఘాన్ని తీసుకొని వెళ్ళవలసి వస్తుందంటే ఇక్కడ ముఖ్యమైన 5 కారణాలు మీ దృష్టికి నేను తీసుకొస్తానని చెప్పాను కదా. అందులో మొదటి కారణం ఏంటంటే ఇక్కడ ఈ భూగ్రహానికి ప్లస్ భూమి మీద మానవ జాతి నివసించడానికి లైఫ్ టైం అయిపోతుంది. అందుకని ఇప్పుడు ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ భూమి ఇక్కడ ఉండదు కాబట్టి, ఈ భూమి అంతా అగ్ని చేత కాల్చబడిపోయింది గనక, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి కూడా నశించి మరి బూడిదైపోతారు గనక, సజీవ దహనమైపోతారు గనక, మరి దేవుడు తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నాడు. తాను ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నాడు. ఏంటంటే మరొక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్తానంటున్నాడు. మనం ఎప్పుడు గుడ్డిగా బైబిల్ చదవటం కాదు, ఏదో ప్రసంగాలు విని వెళ్ళిపోవటం కాదు, వంట పట్టించుకోవాలి. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాక్యం వ్యాఖ్యానం చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రసంగాలు వేరు, వ్యాఖ్యానం వేరు. నేను చెప్పేది వ్యాఖ్యానం. సో ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు స్థలం సిద్ధం చేస్తానంటున్నాడు, ఎందుకు తీసుకెళ్తానంటున్నాడు అంటే ఇక్కడ స్థలం ఉండదు గనుక. ఇక్కడ ఈ భూగ్రహానికి లైఫ్ టైం ఉండదు, ఇక అయిపోయింది. ఇక్కడ మానవ జాతి ఉండరు, కొంతకాలానికి మానవ జాతి అంతరించిపోతారు. ఈ ప్రపంచం యొక్క ముగింపును గురించి మనం ఆలోచిస్తే పేతురు రాసిన 2వ పత్రిక 3:10 ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది. అక్కడ మనం చూస్తే ఏంటంటే చివరికి ఆకాశం నుంచి అగ్ని పడిపోయి ఈ భూగోళం అంతా కాలిపోతుందని, భూమి దాని మీద ఉన్న కృత్యాలు మొత్తం కాలిపోతాయని, పంచభూతములు మిక్కుతమైన ఏండ్రముతో లయమైపోతాయని, ఆకాశ భూమి అందులో ఉన్నటువంటి కృత్యాలు కాలిపోతాయని, ఆకాశ శక్తులు కదిలించబడతాయని, పంచభూతములు మిక్కుతమైన ఏండ్రముతో లయమైపోతాయని, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు కూడా దహించబడతారని బైబుల్ చెప్పకనే చెప్తుంది. అందుకే రిఫరెన్స్ కూడా మీకు ఇక్కడ కోట్ చేశాను.
పేతురు రాసిన 2వ పత్రిక 3:10, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ 20వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు మనం చూడవచ్చు. సో మొత్తానికి విషయం ఏంటంటే, టైం చాలా అయింది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, అది మీ తప్పే. సో అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఇక్కడ లైఫ్ టైం లేదు. ఇక ఈ భూగ్రహానికి లైఫ్ టైం లేదు, మానవ జాతికి కూడా ఇక్కడ లైఫ్ టైం లేదు. ఒకవేళ మేము ఇక్కడ ఉంటామన్నా ఉండే ప్రసక్తే లేదు. అందుకని ఈలోపు ఎవరైతే పడతారో, ఈలోపు ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరిని ఫిల్టర్ చేసేసి సపరేట్ గా మరో గ్రహం మీదకి తీసుకెళ్లిపోదామని యేసుప్రభు ప్లాన్ వేసుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి కొంతమందిని ఫిల్టర్ చేద్దామని. ఇంకెడిదిరిగి గ్రహం అయిపోయింది గనక, దీని పని అయింది గనక ఎక్కడున్న మానవ జాతి నశించిపోతారు. కాబట్టి ఈ లోపు మనం సువార్త ప్రకటిస్తే ఎవరెవరు రక్షించబడతారో వాళ్ళందరిని సపరేట్ చేసేసి, వాళ్ళందరిని ఫిల్టర్ చేసేసి ఒక సంఘంగా తీసుకెళ్లిపోదాం. తీసుకెళ్లి మరొక స్థలంలో పెడితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. లక్షల కోట్ల సంవత్సరాల యుగయుగాలు అక్కడ ఉండొచ్చు. అప్పుడు ఈ భూలోకంతో పని లేదు, ఎక్కడున్న ప్రజలతో కూడా పని ఉండదు. సంఘాన్ని తీసుకెళ్లి సపరేట్ గా ఉంచొచ్చు అని యేసుక్రీస్తు వారు ఆలోచించుకున్నాడు. అందుకని ఆయన మరీ చెప్పాడు, నేను స్థలము సిద్ధపరచుటకు. అర్థమైందా ఇప్పుడు మీకు అందరు కాన్సెప్ట్? ఎస్, నేను స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళతాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత నేనుండే స్థలములో మీరు కూడా ఉండేటట్లుగా నా వద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళతాను అని చెప్పాడు. అందువల్ల ప్రభు 2వ రాకడలో త్వరలో రాబోతున్నాడు, జాగ్రత్త. మాకు చెప్పలేదు అనొద్దు, మాకు తెలీదు అనొద్దు. మేము మరీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. మాకు చెప్పలేదు సార్, తెలియదు సార్, తెలిసుంటే ఎప్పుడో బాప్తీసం తీసుకునేవాళ్ళమండి, ఇంత నిర్లక్ష్యం ఉండేవాళ్ళం కాదండి, కొన్ని వందల ప్రసంగాలు విన్నాం కానీ ఇట్లా అర్థమయ్యేటట్లు చెప్పలేదండి అంటే చెప్పటానికి ఇక్కడ నిలబడింది. సో ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ భూమి ఉండటానికి ఛాన్స్ లేదు, భూమి మీద ప్రజలు కూడా ఉండలేరు. ఒకవేళ దాని గురించి చెప్పాలని సపరేట్ గా మరొక మెసేజ్ చెప్పాలి, ఇప్పుడు టైం కుదరదు. ఈసారి ఎప్పుడైనా చూద్దాం. సో భూమి ఉండదు, భూమి మీద మనుషులు ఉండరు, ఉండటానికి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ లైఫ్ టైం అయిపోతుంది. అందుకని యేసుక్రీస్తు ఏం ఆలోచిస్తాడు, ఈ లైఫ్ టైం అయిపోక ముందే మరొక స్థలాన్ని ఏర్పాటు చేసేస్తే, దీనికంటే బ్రహ్మాండమైన మరొక గ్రహాన్ని, మరొక లోకం, పరలోకం తయారు చేస్తే ఇక్కడి నుంచి అందరిని అక్కడికి తీసుకెళ్ళవచ్చు కదా. ఎవరెవరైతే ఇక్కడ మనకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఇక్కడ రక్షించబడతారో, ఎవరైతే ఇక్కడ పరిశుద్ధంగా బ్రతుకుతారో, యథార్థంగా బ్రతుకుతారో, నాకు ఇష్టంగా జీవిస్తారో, వీళ్ళందరిని అక్కడికి తీసుకెళ్లి పెట్టేస్తే పని అయిపోయింది కదా. వీళ్ళంతా లక్షల కోట్ల సంవత్సరాల యుగయుగాలు అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనేది యేసుప్రభు ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో మీరు ఆలోచించుకోండి. యేసుప్రభు ఉద్దేశం అది. అందుకే ఆయన 2వ రాకడలో వస్తానంటున్నాడు, సంఘాన్ని తీసుకెళ్తానంటున్నాడు. కారణం ఏంటి? సంఘాన్ని తన దగ్గర పెట్టుకుందామని, మరొక స్థలంలో ఉంచేద్దామని. ఇంకా ఇక్కడ ప్రజల పరిస్థితికి అనవసరం, చెప్పినంత వరకే చెప్తాడు. మొదటి రాకడలో వచ్చి ప్రాణం కూడా పెట్టేలేడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? మొదటి రాకడలో వచ్చి ప్రాణం పెట్టి రక్తాలు చిందించి ఉమ్మేపించుకొని, చీ అనిపించుకొని, చే అనిపించుకొని రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఇంకా రక్షణ పొందకపోతే ఆయన ఏం చేస్తాడు? పొందినోడిని తీసుకెళ్తాడు, పొందనోడిని వదిలేసి వెళ్ళిపోతాడు. అంతేగా జరిగేది. కాబట్టి ఇప్పుడు ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు, పూర్వ ఊతబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, ఆ ఎత్తబడి సంఘములో ఉండి ట్రాన్స్ఫర్ అయిపోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ భూగ్రహంతో పాటు మనం నాశనం అయిపోకుండా, ఎక్కడే అగ్నితో కాలి దహించబడకుండా మనం సపరేట్ అయిపోవటానికి, షిఫ్ట్ అయిపోవటానికి, మరొక స్థలంలోకి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే రాకడ సువార్త ప్రకటిస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరిని రక్షణ పొందమని చెప్తున్నాం. లేకపోతే భూలోకంలో ఉండలేక ఏంటి, ఇక్కడ ఉండొచ్చు కదా. ఉండడం పెద్ద విషయం కాదు. ఎందుకు ఉండట్లేదో, ఈ సమస్య ఏంటో, కారణాలు ఏంటో మనం ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడు మొదటి కారణం మనకు వచ్చేసింది. ఏం చెప్పండి? యేసుక్రీస్తు 2వ రాకడలో ఎందుకు వస్తున్నారు, లేక సంఘాన్ని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు చెప్పండి. మొదటి కారణం ఏంటి? ఈ భూలోకమునకు ప్లస్ భూమి మీద ఉన్న ప్రజలకి ఏమైపోయింది, ఇక్కడ లైఫ్ టైం అయిపోయింది. ఇక్కడుండే ఛాన్స్ లేదు కాబట్టి దేవుడు మరొక స్థలం ఏర్పాటు చేసి అక్కడికి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఒకటి. నెంబర్ 2, రెండవది ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు గుర్తుంచుకోండి, తన సంఘమును తెలిసిన తన శరీరముతో పోల్చుకున్నాడు, తన భార్యతో పోల్చుకున్నాడు. 2వ కారణం చెప్తున్నా వినండి. యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి ఎంత విలువ ఇచ్చాడంటే, ఈ సంఘానికి ఎంత గౌరవం, ఎంత గుర్తింపు, ఎంత ఘనత ఇచ్చాడంటే,
సంఘాన్ని తన సొంత శరీరంతో పోల్చుకున్నాడు. ఆయనేమో సంఘానికి శిరస్సుగా ఉండి సంఘాన్నేమో తన శరీరంతో పోల్చుకున్నాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరాన్ని నేను తీసుకెళ్ళిపోతాను. నేను శిరస్సుగా అక్కడ ఉంటున్నాను కదా, నా శరీరం భూమి మీద ఉంది కదా, కాబట్టి నా శరీరమైనటువంటి నా సంఘం, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంఘాన్ని నేను తీసుకెళ్తే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఒక శిరస్సు దగ్గర శరీరం ఉన్నట్టుగానే నా దగ్గర నా సంఘం ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి నా సంఘం భూమి మీద ఎందుకు ఉండాలి? నేను ఎలాగైతే నా తండ్రి దగ్గర ఉంటున్నానో, నా తండ్రి కుడిపార్శ్వమందు నేను ఆసీనున్నై ఉన్నానో, అలాగే నా రక్తము చేత విమోచించబడినటువంటి నా సంఘం, ఎస్, నా సొంత శరీరముతో పోల్చబడి ఎంచబడినటువంటి నా సంఘాన్ని, నా శరీరాన్ని నేను తీసుకెళ్తే నాకు మంచిదని యేసు ప్రభు ఆలోచిస్తున్నాడు. అందుకే సంఘాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ కారణం. అంటే సంఘం ఆయన శరీరం గనుక ఆయన శరీరాన్ని ఆయన తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. అంతేకాదు, సంఘాన్ని దేవుడు తన భార్యతో పోల్చుకున్నాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు గాను సంఘం పెండ్లి కుమార్తెగా పోల్చబడింది. మరి అలాంటప్పుడు ఒక భర్త దగ్గర భార్య ఉండాలని ఎలా కోరుకుంటాడో, భర్తతో భార్య ఎలా ఉంటుందో, ఎలాగ సంయుక్త పరచబడి సదాకాలం ఉంటారో, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు? రెండవ రాకల్లో వచ్చి నాకు భారీగా ప్రదానం చేయబడినటువంటి నా సంఘాన్ని నేను తీసుకెళ్ళిపోతాను. నేను నా తండ్రి దగ్గర ఉన్నట్టుగానే, నేను దేవదూతల దగ్గర ఉన్నట్టుగానే నా సంఘము కూడా నాతోనే ఉండాలి. ఎక్కడో ఉండకూడదు. నాతో పాటు నా సంఘం మహిమలో ఉండాలి. నాతో పాటు నా సంఘం ఆ బంగారు వీధుల్లో తిరగాలి. నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం నా సంఘం కూడా నాతో కలిసి సింహాసనం మీద కూర్చోవాలి, నాతో కలిసి భోంచేయాలి, నాతో కలిసి ఉండాలి. అందుకే నా సంఘాన్ని నేను దూరంగా పెట్టను. ఆ సంఘం ఎవరు? అది నా శరీరం. ఆ సంఘం ఎవరు? అది నా పెండ్లి భార్య. దాన్ని నేను ఎందుకు దూరంగా పెట్టాలి? అందుకే యేసుక్రీస్తుకి సంఘం అంటే పిచ్చి, సంఘం అంటే ఇష్టం. ఇది ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం. చూసారా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం, ఆయన సంఘం. అందుకని ఆ రెండవ రాకల్లో ఆయన సంఘాన్ని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడంటే తన దగ్గర ఉంచుకోవటానికి. ఒకటేమో ఇక్కడ లైఫ్ టైం అయిపోయింది కాబట్టి అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు, ఇక్కడ ఉండటానికి ఛాన్స్ లేదు కాబట్టి. అవునా? రెండవదేమో ఈ సంఘం అనేది తన సొంత శరీరముతోనూ ప్లస్ తన భార్యతోనూ పోల్చబడింది గనక సదాకాలము తనతో ఉంటానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. గట్టిగా చెప్పు, దేవుని స్తుతిద్దామా ఇంకా పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు మన పట్ల చాలా అభిష్టత కలిగి ఉన్నాడు. మనల్ని తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. మరి మనమేమో వెళ్దాం అనుకుంటున్నామో, ఉందాం అనుకుంటున్నామో, అటు ఇటు కాకుండా ఉన్నామో ఏమో. మరి వెళ్దామని ఎంతమంది అనుకుంటున్నారో, ఉందామని ఎంతమంది అనుకుంటున్నారో, అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. అది వ్యక్తిగత విషయం, మీరు ఆలోచించాలి. సో మొత్తానికి ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. నెంబర్ 2. ఓకేనా? మూడవ కారణం చూడండి. అంటే నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను సమయాన్ని బట్టి. ఓకే, మూడవ విషయం ఏంటంటే ప్రభు ఈ సంఘాన్ని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు తెలిసినా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. త్వరలో ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయటానికి అంత్యక్రీస్తు ఒకటి వస్తున్నాడు. అంత్యక్రీస్తు గుర్తుపెట్టుకోండి. అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి లేదా నకిలీ క్రీస్తు అనుకోండి. ఒక క్రూర మృగం అతడు, ఒక నియంత, ఒక వచ్చుచున్నట్టి రాజు. కనుక ప్రపంచంలో త్వరలో అంత్యక్రీస్తు అనేవాడు ఒకడు వచ్చి 7 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ఒక క్రూర మృగంలాగా, ఒక నియంతగా పరిపాలన చేయబోతున్నాడు. ఇతని గురించి పెద్ద సబ్జెక్ట్. ఈ అంత్యక్రీస్తు గురించి సపరేట్గా మాట్లాడాలంటే కనీసం 2-3 రోజులు టైం తీసుకొని ప్రసంగించాలి. అంత పెద్ద సబ్జెక్ట్ ఇతంది. అతడు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో పుట్టుంటాడు, ఎక్కడో పెరిగి పెద్దోడై ఉంటాడు. ఎస్, అతడు త్వరలో రాబోతున్నాడు. ఓకే, ప్రపంచం అంతా ఇతని కంట్రోల్లోకి రాబోతుంది. ఇతడు భయంకరమైనటువంటి ఒక రాజుగా, నియంతగా మనుషుల్ని భక్షించబోతున్నాడు. ఒక క్రూర మృగం ఎలాగా మరి జంతువుల్ని భక్షిస్తుందో అలాగా మానవ జాతిని నాశనం చేయబోతున్నాడు. మానవ జాతిని భయంకరంగా టార్చర్ పెట్టబోతున్నాడు ఇతను. 7 సంవత్సరాలు ఈ ప్రపంచంలో మనుషుల్ని గుంపులుగా చంపేస్తాడు.
చిత్రహింసలు చేయబోతున్నాడు, కఠినమైన పరిపాలన చేయబోతున్నాడు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ఆలోచిస్తున్నాడంటే, మూడవ కారణం వింటున్నారా? యేసుక్రీస్తు వారు ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి వస్తున్నాడు గనుక, అతడు ఒక క్రూర మృగం లాంటి స్వభావం కలిగినోడు గనుక, అతడు మానవ జాతిని జంతువుల్ని భక్షించినట్టుగా నాశనం చేయబోతున్నాడు గనుక యేసుక్రీస్తు అనుకుంటున్నాడు, నా సంఘము అతని చేతుల్లో ఎందుకు ఉండాలి? అతడు వచ్చే లోపు నా సంఘాన్ని నేను తీసుకెళ్ళిపోతే పని అయిపోయిందని యేసు ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మూడవ కారణం అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఈ సంఘాన్ని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడంటే, అంత్యక్రీస్తు చేతుల్లో పడకుండా కాపాడుటకు. దేవునికి స్తోత్రం. అందరు క్లియర్గా అర్థమవుతుందా? సంఘము ఎక్కడుంటే ఖచ్చితంగా నష్టపోయింది గనుక, సంఘము ఎక్కడుంటే మరి భయంకరంగా భక్షించబడతారు, హింసించబడతారు గనుక, ఇంకా చాలా మంది అసాక్షులుగా చంపబడతారు కాబట్టి, సంఘానికి భయంకరమైన హింసలు వస్తాయి కనుక, మరి ఈ సంఘం అంత్యక్రీస్తు చేతుల్లో చాలా నాశనం అయిపోయింది కనుక ప్రభు ఏం ఆలోచిస్తున్నాడంటే, నా సంఘాన్ని నేను వాని చేతుల్లో ఎందుకు పెట్టాలి? నేను ప్రాణం పెట్టి కొనుక్కున్న ఈ సంఘాన్ని, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న ఈ సంఘాన్ని పరాయి పురుషుడి చేతుల్లో ఎందుకు పెట్టాలి? కొంతమంది ఏమనుకుంటారంటే, సంఘం అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండిద్ది అంటారు. అది తప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు తన సంఘమును పరాయి పురుషుడి చేతుల్లో పెట్టడు. ఒక వ్యక్తి తన భార్యని మరొక పురుషుడి చేతులు ఎందుకు పెడతారు? కాబట్టి యేసుక్రీస్తు రక్షించుకున్నా, క్షమించుకున్నా, తన భార్యగా పోల్చుకున్నటువంటి ఈ సంఘాన్ని పరపురుషుడైనటువంటి నియంతైనటువంటి అంత్యక్రీస్తు చేతుల్లో పెట్టడం కరెక్ట్ కాదని మనకు తెలుసు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ఆలోచిస్తున్నాడు? మూడవ కారణం, ఈ అంత్యక్రీస్తు అనేవాడు రాబోతున్నాడు గనుక అతని చేతుల్లో పడి మనం చావకుండా, అతని చేతుల్లో పడి మనం హింసలు పాలవకుండా, హతసాక్షులుగా చంపబడకుండా ముందుగానే సంఘాన్ని తీసుకెళ్తామని ప్లాన్ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈలోపు మీరు రక్షించబడతామంటే వెరీ గుడ్, బాప్తిసం తీసేసుకుంటామంటే, సిద్ధంగా ఉంటామంటే, ఈలోపు ప్రభు వస్తాడు, బోర ఊతాడు, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. ప్రశాంత స్థలములోకి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. లేదు అంటే, ఎడవబడ్డావంటే, క్రీస్తు విరోధి చేతుల్లో పడితే అప్పుడు రక్షించబడటం చాలా కష్టం. అనేక మంది హతసాక్షులుగా చంపబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు 666వ నెంబర్ ముద్ర వేయించుకోవలసి వస్తుంది. వేయించుకోకపోతే అతడు ఒప్పుకోడు, చంపేస్తాడు. వేయించుకుంటేనేమో దేవుడు ఒప్పుకోడు, వేయించుకోకపోతే అతడు ఒప్పుకోడు. మధ్యలో ప్రజలు నలిగిపోతారు. 666వ నెంబర్ ముద్ర ప్రవేశపెట్టబడినప్పుడు ఆ ముద్ర వేయించుకోకపోతేనేమో ఈ క్రీస్తు విరోధి ఒప్పుకోడు, ముద్ర వేయించుకుంటేనా ప్రభు ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అది విడవబడిన వారికి అగ్ని పరీక్ష. విడవబడిన వారు నలిగిపోతారు ఆ సమయంలో. అందుకని ఈ గొడవంతా ఎందుకు? అంత్యక్రీస్తు చేతుల్లో పడటం ఎందుకు? చావటం ఎందుకు? ఆ ముద్ర వేయించుకోవటం ఎందుకు? ముందుగానే ప్రభు వచ్చి బోర ఊతాడు గనుక ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. వచ్చే రోజులు మంచి రోజులు కావు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడే, ఈ రాకడ సువార్త ప్రకటించబడుతున్నప్పుడే మన హృదయాన్ని కఠినంగా ఉంచుకోకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితాలు మార్చుకోవాలి. పాత జీవితాలు వదిలేసి నూతన జీవితాలు మొదలు పెట్టాలి. అప్పుడే సంఘాన్ని ప్రభు తీసుకెళ్తాడు. అంత్యక్రీస్తు చేతుల్లో నుంచి సంఘం బయటపడింది. మిగతా వాళ్ళు మొత్తాన్ని అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. అర్థమైందా? ఇకపోతే 4వ కారణంలోకి రండి. విషయాన్ని అర్థం చేసుకోండి. 4వ కారణం ఏంటంటే ప్రియులారా, ఈ ప్రపంచం మీదకి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. నోట్ చేసుకోండి. ఈ ప్రపంచం మీదకు 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. దాన్ని మనం 7 ఏండ్ల శ్రమల కాలము అని పిలుస్తాం. భయంకరమైన శ్రమల కాలం. మనుషులు పురుగులు చచ్చినట్టు చస్తారు. ఎవడు ఏడ్చేవాడు ఉండడు, పూడ్చేవాడు ఉండడు. చస్తే ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు కనపడరు, చస్తే కనీసం పూడ్చేవాళ్ళు ఎవరు కనపడరు, పడేసి వెళ్ళిపోతారు. అలాగా మనుషులు పురుగులు చచ్చినట్టు, దోమలు చచ్చినట్టు చస్తా ఉంటే ఎవడు పట్టించుకోని రోజులు వస్తాయి. కాబట్టి రానున్న రోజుల్లో భయంకరంగా దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికే దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘాన్ని ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచం మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది గనుక, ఈ ప్రపంచ మానవ జాతి మీదకి 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయి గనుక ఆ శ్రమల్లో సంఘం ఉంచాలని దేవుడు అనుకోవట్లేదు. ఎందుకంటే తను రక్షించుకొని శ్రమల్లో పెడితే ఉపయోగం ఏముంది?
కొంతమంది సంఘం శ్రమలో ఉండిద్దని చెప్తారు, నన్ను అడుగుతారు, వాదన పెట్టుకుంటారు. అప్పుడు నేను చెప్తాను, సరే శ్రమల్లో ఉండాలని మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఉండండి, మేము వెళ్ళి వస్తామని చెప్తాను. అంతకంటే ఏం చెప్పాలి? మరి చాలా మందికి శ్రమల్లో ఉండాలని కోరికేమో తెలియదు, అందుకే సంఘం శ్రమల్లో ఉండిద్దని కొంతమంది బోధించే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. సంఘం శ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను రక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని శ్రమల పాలు చేస్తే అది శాడిజం అయింది. అది వినటానికి కూడా అసహ్యంగా ఉంది ఆ పదం. ఆయనే రక్షించుకొని ఆయనే శ్రమల పాలు చేయటం ఏంటి? కాబట్టి అవి 7 ఏళ్ళు శ్రమలు. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటే తెలుసా ఆ శ్రమలో? ఒక రెఫరెన్స్ చూడండి, మత్తయి సువార్త 24:21. 7 ఏళ్ళు శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందంటే వింటేనే మనం చస్తామనిపించింది అన్నమాట. వింటేనే అంత భయంకరంగా ఉంటుంది. మత్తయి సువార్త 24:21, లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎన్నడూను రాలేదు, ఇక ఎన్నడూను కలగదు. ఎంత భయంకరంగా ఉంటే చూసుకోండి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎన్నడూను కలగలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ కలగవు. అంత భయంకరంగా 7 సంవత్సరాలు ఈ భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి. దేవుని ఉగ్రత రాబోతుంది. విడిచిపెట్టబడిన గుంపు మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. అందుకని ఇప్పుడు యేసు ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు? మానవ జాతి మొత్తం మీదకు నా ఉగ్రత వస్తుంది కాబట్టి, మానవ జాతి భయంకరంగా చస్తారు కాబట్టి, నా పనిష్మెంట్ వస్తుంది కాబట్టి నా సంఘాన్ని ముందు తప్పించాలా. ఇప్పుడు ఆయన సంఘాన్ని ఆయనే పనిష్ చేసుకోడు కదా. ఇప్పుడు శ్రమలు రప్పిస్తుంది ఆయన, ఆయన సంఘాన్ని ఆయన ఎందుకు పనిష్ చేసుకుంటాడు? ఆయన సంఘాన్ని ఆయన ఎందుకు హింసించుకుంటాడు? అంత తెలియతో కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు ప్రపంచ మానవ జాతి మీదకి శ్రమ వస్తుంది కనుక దేవుడు సంఘాన్ని తప్పించాలనుకుంటున్నాడు. ఎక్కడుంటే ప్రతి ఒక్కళ్ళు శ్రమల పాలు కాక తప్పదు. భయంకర హింసించబడతారు, రొమ్ములు బాదుకొని చస్తారు, ఏడుస్తారు. అయ్యో ఈ మాటలు ముందు మేము వినలేదే, ముందు ఎవరన్నా చెప్పుంటే బాగుండు, మేము వినుంటే బాగుండు, ఎక్కడుండి చావలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం, బ్రతికి నరకం అనుభవిస్తున్నామని భూజనులు ఏడ్చే రోజులవి, రొమ్ములు బాదుకునే రోజులవి. అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవటానికే ఈ మెసేజ్, ఈ వర్తమానం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్తాడు? 4వ కారణం ఏంటి చెప్పండి? విడవబడినటువంటి మానవ జాతి మీదకి ఏం రాబోతుంది? దేవుని ఉగ్రత రాబోతుంది. 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నాయి గనక దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడటానికి సంఘాన్ని సైడ్ చేస్తాడు, సంఘాన్ని సేవ్ చేస్తాడు, సంఘాన్ని సేఫ్ సైడ్ లోకి తీసుకెళ్లిపోతాడు. అది లెక్క. అందువల్ల దేవుడు ప్రభు ముందే వచ్చి బోర ఊది మరి సంఘం శ్రమల పాలు కాకుండా తీసుకెళ్లిపోతాడని మనం తెలుసుకోవాలి. అందుకని వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. దేనికి? సంఘాన్ని తీసుకొని వెళ్ళుటకు, నన్ను నిన్ను మనందరినీ తీసుకొని వెళ్ళుటకు, మనల్ని మరొక స్థలంలో ఉంచడానికి, ప్రశాంతమైన మరొక జీవితాన్ని మనకి ఇవ్వటానికి, రెండవ జీవితం పరలోకములో మనం జీవించడానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. ఓకే, ముగింపుకి వెళ్ళిపోదాం. ఎన్ని కారణాలు వచ్చినాయి మనకి? అందరికి అర్థమైనాయి కదా? కన్ఫ్యూజ్ లేదు కదా? ఓకే, 5వ కారణం చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు 2వ రాకలో ఎందుకు వస్తున్నారు? ఎందుకు బోర ఓదబడిద్ది, లేక సంఘం ఎందుకు ఎత్తబడిద్ది అని ఆలోచిస్తే 5వది ఏంటంటే ప్రియులారా, రేపు సంఘం ఎత్తబడిన తర్వాత న్యాయపీఠము దగ్గర మనందరికి బహుమానాలు ఇవ్వటానికి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అర్థమైందా? సంఘాన్ని రేపు తీసుకొని వెళ్ళి న్యాయపీఠం మనం ఇవ్వటానికి, రేపు మనకు ప్రతిఫలం ఇవ్వటానికి, మన తలల మీద కిరీటం పెడటానికి ఆయన మనల్ని ముందుగానే తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. వాస్తవానికి ఈ న్యాయ సింహాసనం తీర్పు అనేది ఇంకో సబ్జెక్ట్. అది ఆ న్యాయ సింహాసనం తీర్పును గురించి చెప్పాలంటే సపరేట్ గా దానికి మరొక 2-3 రోజులు కేటాయించుకోవాలి ఆ అంశం చెప్పడానికి. సో యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తాడంటే న్యాయపీఠము దగ్గర మనలను నిలబెట్టుటకు. అక్కడ మనకు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు, అక్కడ మన కన్నీళ్లు తొడవాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఎంతో బాధపడి ఉండొచ్చు, కురింగిపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, శ్రమ పడి ఉండొచ్చు, నిందొచ్చు. అయితే ఒకరోజు ఆయన మనల్ని తీసుకెళ్లి న్యాయపీఠం దగ్గర నిలబెట్టి మన ఆనంద బాష్పాలు తుడుస్తాడు. దేవునికి స్తోత్రం. మన కన్నీళ్లు తుడిచి, మనకు ప్రతిఫలం ఇచ్చి, మనకు బహుమానం ఇచ్చి, మనకు కిరీటం ఇచ్చి, మనలను నూతన స్థలములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు.
అందుకే ప్రకటన 22:12 చెప్పాడు, చూసుకోండి. ప్రకటన 22:12, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. అది ఆ జీతం ఇయటానికి ప్రభు వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. ఎవరెవరికి ఏమివ్వాలో ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉంది. ఆ జీతాన్ని తీసుకొని వస్తాను, ఆ బహుమానాలు, ఆ కిరీటాలు తీసుకొని వస్తాను. మిమ్మల్ని అందరిని ఒక సంఘంగా తీసుకెళ్లిపోయి మధ్యాకాశాన్ని తీసుకెళ్లి అక్కడి నుంచి న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్లి న్యాయపీఠం దగ్గర నిలబెట్టి మీకు న్యాయం చేసిన తర్వాత ఎవరెవరికి మీకు ఎలా కిరీటం పెట్టాలో పెట్టి మిమ్మల్ని సన్మానించి మీకు ప్రతిఫలం ఇచ్చినాక మిమ్మల్ని నూతన స్థలంలోకి నేను తీసుకెళ్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళి బహుమానాలు ఇవ్వటానికి ఆయన త్వరలో వస్తున్నాడు గనుక ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పైన చెప్పినటువంటి 5 కారణాలు మీ మనసులో పెట్టుకోవాలి, మీ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వాక్యానుసారంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ భూలోకములో మనం ఉండటానికి ఛాన్స్ లేదు గనక, లైఫ్ టైం అయిపోయింది గనక మనం వెళ్ళాలి. తర్వాత మనకు మంచి బహుమానం ఇస్తానంటున్నాడు గనక అక్కడికి తీసుకెళ్లి ఆ బహుమానం ఇస్తాడు. ఆ నూతన రాజ్యములో మనం ఉండబోతున్నాం కనుక ఈ మాటలు వింటున్న మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ముగింపులో అర్థం చేసుకోండి. మరి ఈ సమయంలో ప్రభు వస్తే, బోర ఊదితే, సంఘము ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, ఆటంకాలు ఉన్నాయా, మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అదొక్కసారి మనం ఆలోచించాలి. ఒకవేళ ప్రభు వచ్చేసాడు అనుకోండి, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? వెళ్ళటానికి మనం సిద్ధంగానే ఉన్నామా? ఇంకా ఏమైనా లోపాలు ఉంటే ఈ రోజు మనం సరి చేసుకొని ఈ రోజుతో ఈ పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని మొదలుపెట్టి, ప్రభువా నేను రక్షణ పొందుటకు ఇష్టపడుచున్నాను, ఎత్తబడే సంఘంలో ఉండుటకు ఇష్టపడుచున్నాను, దయచేసి నన్ను క్షమించండి, కనికరించండి, ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతానయ్యా, మీ రాకడేంటో నాకు అర్థమైంది, నువ్వెందుకు సంఘాన్ని తీసుకుని వెళ్తావో మాకు అర్థమైంది కనుక ఆ ఎత్తబడే సంఘంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు ఆలోచిస్తూ మన మనసులో ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకొని, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుటకును, రక్షణ పొందిన వాళ్ళు రాకడ కొరకు సిద్ధపడటానికి ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మిమ్మలను హెచ్చరిస్తా ఉన్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అంత తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.